ఎట్టకేలకు జనగామ జిల్లా ప్రజలకు శాతవాహన ట్రైన్ ఎప్పుడా అన్నటువంటి ఎదురుచూపులకు తెరదించింది రైల్వే శాఖ. జనగామ జిల్లా కేంద్రం నుండి వేలాది మంది ఉద్యోగస్తులు, విద్యార్థులు, అటు వ్యాపారస్తులు కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉండేది శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఉదయాన్నే పుష్పుల్ కాకతీయ పోయిన తర్వాత అసలు మధ్యలో ట్రైన్లు ఉండేవి కావు. మరి శాతవాహన ట్రైను రావడంతో చాలామంది వ్యాపారస్తులు, ప్రజలు ఊపిరి తీసుకున్నారు. శాతవాహన ట్రైను జనగామలో ఆగాలని గతంలో ఒక రిపోర్టర్గా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఎట్టకేలకు జనగామలో శాతవాహన ఆగడంతో అటు బీజేపీ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనగామ జిల్లా కేంద్రం మీ అందరికీ తెలిసే విషయమే. సుమారుగా 200 గ్రామాల ప్రజలు ఈ జనగామ జిల్లా కేంద్రంగా ఈరోజు ప్రయాణికులు హైదరాబాద్ వరకు వెళ్ళి మరి అక్కడ అనేక రకములైనటువంటి పనులు చేసుకుంటూ జీవనభృతి పొందుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఎలా కష్టపడకూడదనే ఉద్దేశంతో వెళ్ళడానికి రావడానికి ఒక అనుకూలమైనటువంటి శాతవాహన ట్రైను ఆపాలని జనగామ జిల్లా ప్రజలందరూ ముక్త కంఠంతో మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణం లోపల ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం మొత్తం, జిల్లా నాయకత్వం మొత్తం అనేక సార్లు మరి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి తద్వారా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు, మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర రథసారథి మరి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కలుపుకొని మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇద్దరు కలిసి మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరి అశ్విని విష్ణు వారికి మరి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి ఈ జనగామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారు సానుకూలంగా స్పందించి జనగామ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడానికి ఈరోజు శాతవాహనకు సంబంధించినటువంటి ట్రైన్ను జనగామలో తప్పకుండా ఆగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీవ్రతరం చేసిన తరుణం లోపల ఈరోజు కేంద్ర మంత్రి గారు మరి స్పందించి వెంటనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మనము ఖచ్చితంగా ఆపాలని వినతిపత్రం ఇచ్చినామో మరి దానికి స్పందించి దాన్ని గౌరవించి ఈరోజు ఇక్కడ జనగామ కేంద్రం లోపల ఇలా శాతవాహన ట్రైన్ను ఇక్కడ ఆపినందుకు ప్రత్యేకంగా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జనగామ జిల్లా ప్రజల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు జనగామ జిల్లాకు శాతవాహన ఎక్స్ప్రెస్ ఆల్టింగ్ అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు రైల్వే శాఖ అశ్విని గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా జనగామ పట్టణ ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై.